రామాపురం అనే గ్రామంలో ఒక అందమైన కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో కృష్ణ, రాధ మరియు వారి 8 ఏళ్ల కొడుకు సామ్. వారి ఇల్లు సాధారణమైనదే అయినా ప్రేమతో, నవ్వులతో నిండిపోయేది. ఇతర కుటుంబాల మాదిరిగానే వారు ప్రతి నెల ఖర్చులను జాగ్రత్తగా సమన్వయం చేస్తూ చిన్న ఆనందాలను ఆస్వాదించేవారు. ఒక సాయంత్రం కొత్త నెల ప్రారంభమైనప్పుడు కృష్ణ, రాధ ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బడ్జెట్ గురించి చర్చించుకున్నారు. కృష్ణ ఒక చేతిలో పెన్, మరొక చేతిలో నోట్బుక్ పట్టుకుని ఖర్చులను లెక్కపెడుతూ ఉన్నాడు. రాధ బిల్లులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కిరాణా సరుకులు, స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లు అని కృష్ణ గట్టిగా అనుకుంటూ నోట్బుక్లో రాస్తున్నాడు. రాధ తన చెయ్యిని మోహముపై ఉంచుకుని లోతుగా ఆలోచిస్తోంది. సమీపంలో నేలపై సామ్ తన ఆటబొమ్మ కారుతో ఆడుకుంటూ తల్లిదండ్రులను ఆసక్తిగా చూస్తున్నాడు. అంతలో రాధకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె కృష్ణ దగ్గరగా వెళ్లి చిరునవ్వుతో చెప్పింది, సామ్ పుట్టినరోజు కోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. పెద్దగా ఖర్చు చేయకుండా అతనికి ఆనందంగా ఉండేలా చేద్దాం. కృష్ణ నవ్వుతూ తలూపాడు. అది మంచి ఆలోచన. మనం ప్రత్యేకంగా చేస్తాం. తరువాతి కొన్ని రోజులు వారి ఇంట్లో నిశ్శబ్దంగా ఏర్పాట్లతో నిండిపోయాయి. రాధ తన చిన్న కిచెన్లో చాక్లెట్ కేక్ వండి, తన గ్రీన్ కుర్తా మీద ఏప్రన్ ధరించి కేక్పై ఐసింగ్ వేస్తూ పాట పాడుతూ ఉంది. ఇదివరకే కృష్ణ బెలూన్లు కట్టుతూ హ్యాపీ బర్త్డే సామ్ అని రాసిన హ్యాండ్మేడ్ బ్యానర్ను లివింగ్ రూంలో వేలాడదీస్తున్నాడు. చివరకు ఆ ప్రత్యేక రోజు వచ్చింది. సామ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చి తలుపు తెరిచాడు. హ్యాపీ బర్త్డే సామ్ అని కృష్ణ, రాధ ఇద్దరూ సోఫా వెనుక నుండి గట్టిగా చెప్పారు. సామ్ ఆశ్చర్యంతో నిలిచిపోయి, ఆనందంతో నవ్వుతూ తల్లిదండ్రులను ఆలింగనం చేసుకున్నాడు. ఆ సాయంత్రం కుటుంబం కేక్ చుట్టూ చేరింది. సామ్ కేక్ కట్ చేస్తూ తన కోరిక కోరుకున్నాడు. వారు నవ్వులు, కథలు, కేక్ ముక్కలతో ఆనందంగా గడిపారు. తర్వాత సోఫా మీద కూర్చుని కృష్ణ, రాధ ఆ రోజు గురించి ఆలోచించారు. సంతోషం ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రాదు, కృష్ణ చెప్పాడు రాధను చూస్తూ. ఇలాంటి క్షణాల వల్ల వస్తుంది. రాధ తలూపుతూ సామ్ వైపు చూసింది. ఈ జ్ఞాపకం మనతో ఎప్పటికీ ఉంటుంది. అలా వారి చిన్న ఇంట్లో 3 సభ్యుల కుటుంబం ఖర్చులను సమన్వయం చేస్తూ ప్రేమతో జీవిస్తారు.